ఇప్పుడు మనం ద్వారపూడిలో యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్నాం. మనము అదే సమయంలో యొక్క సంఘాపరైనటువంటి దైవప్రసాద్ గారి సమయంలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూ మన అందరం కూడా ఈ సమయంలో ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, ప్రైజ్ లాడ్ అమ్మా. నేను హ్యాపీ లాడ్ అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సమయంలో మీరు ఈ యొక్క జీవిత అనుభవాల్లో నుండి అన్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేయాలని ఈ సమయంలో మేము ఆశిస్తున్నామండి. మీరు ఎన్నో బర్త్డే అని జరుపుకునేది? దేవుని మహాకృపను బట్టి 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు ఈరోజు నాకు సహాయం చేస్తారు. ఇప్పుడు మీ పేరు తెలియజేస్తారు గారు? నా పేరు శాంతిరాజ్ అండి. నా పేరు దైవ ప్రసాద్. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు అంటే పుట్టుకలో నుంచి క్రైస్తవులండి, లేకపోతే మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నారా? అంటే నేను పుట్టక మునుపు మా తల్లిదండ్రులు వారు ప్రభువుని ఎరగనటువంటి వారిగా అన్యులుగా ఉన్నారు. లోకంలో చీకట్లో వారు జీవిస్తూ ఉండేవారు. దేవుని కృపను బట్టి నేను గర్భములో ఉండగా మరి మా తండ్రి గారు భయంకరంగా త్రాగి ఒకరోజు తాగినటువంటి మత్తులో నేను జన్మించిన తర్వాత 3వ మాసంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని బట్టి మా తల్లి గారు మొట్టమొదటిగా ప్రభువును తెలుసుకోవడం జరిగింది. ఓకే, మీ యొక్క బాల్యాన్ని గురించి సమయంలో మాకు తెలియజేస్తారంటే మీ బాల్య దినాలు ఎలా గడిచాయని, మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అన్న విషయాలు మాకు. ఓకే, తప్పనిసరిగా. మరి నేను 3వ నెలలో ఉండగా, నేను పుట్టినటువంటి తర్వాత 2 ప్రమాదాలు నాకు సంభవించాయి. ఒకటి రక్త విరోచనాలు, ఆ యొక్క మోషన్స్ లో బ్లడ్ వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను చూడడానికి వచ్చేసి, అంటే ఒక సానుభూతితో, అయ్యో ఈ బిడ్డ బ్రతికేలా లేడిక అని చెప్పి చాలా బాధపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక చనిపోయాడు అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను నా బాల్యంలో, చిన్నతనంలోనే ప్రభు స్వస్థపరిచారు. అలాగే రెండవదిగా నాకు భయంకరమైనటువంటి రక్త గడ్డ ఈ స్థలంలో వేయటం జరిగింది. అప్పుడు కూడా మరి దాన్ని బట్టి కూడా నేను ఒక పేలగా సన్నగా అయిపోయి, ఇక అప్పుడు కూడా అనుకున్నారు మా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వాడు, ఈ బిడ్డ చనిపోతాడు అని. అలాంటి మరి పరిస్థితుల్లో దేవుడు మా తల్లి గారు 3వ నెల అని చెప్పాను కదా, 3వ నెలలో నేను మా అమ్మగారు నన్ను ఎత్తుకుని ఉన్నాడు. మా నాన్నగారు వెనకాలే వచ్చేసి త్రాగినటువంటి మత్తులో మరి పుట్టినటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారు పడి చనిపోయారనమాట. తల్లి గారు అనమాట, మా అమ్మగారు చనిపోతే మా నాయనమ్మ ఆ విషయం తెలుసుకుని ఒక పిచ్చిదాని లాగా, అయ్యో మా కుమారుడు చంటిపెట్ట తల్లితో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా కోడల్ని కొట్టడం జరిగింది, చనిపోయింది అని చెప్పి చాలా అప్పుడు ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక స్వరం ఆమెకి వినబడింది. ఒక స్వరం మా నాన్నమ్మకి, అదేమిటి అని అంటే, ప్రార్థన చేయించు, నీ కోడల్ని నేను బ్రతికిస్తాననే మాట. ప్రార్థన చేయించు అని. కానీ అప్పటికి మా ఏరియాలో, మా ప్రాంతంలో మరి ప్రార్థన చేయడానికి అని ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారు అని ఒకసారి అలా ఆలోచన చేస్తుంటే, వెంటనే మా నాన్నమ్మ గారి యొక్క మదిలోనికి అప్పటికి ప్రభు నమ్ముకున్న కుటుంబం ఒక్కటే కుటుంబం ఉందన్నమాట. ఈ గ్రామం మా ఏరియా, మా ప్రాంతం, అంటే మా యొక్క పేటకు వచ్చి మిగిలినటువంటి విషయం ఎలా ఉన్నా కానీ వాకల గరువులో మా ఏరియాలో, మా ప్రాంతంలో ఆమె మాత్రమే. ఆవిడ నాకు వరుసగా పెద్దమ్మ అవుతారు. ఆశీర్వాదం అమ్మ. ఆమె ప్రభుని తెలుసుకున్నారనమాట. వెంటనే ఆవిడ మా ఇంట్లోకి వచ్చి త్వరగా మరి అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం, ఇది ఇలాంటి పరిస్థితి, మా అబ్బాయి మా కోడల్ని కొట్టేసాడు, పడిపోయి చనిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు వచ్చి ఆమె దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఏమండి చనిపోయినటువంటి మా తల్లి గారు బ్రతకడం జరిగింది. ఇది నేను చెప్పేటువంటిది కొత్త కథ కాదు. ఒకవేళ మీరు అంబాజీపేట మండలం
వాకలగరు అనే గ్రామంలోనికి వెళ్ళి, ఇక్కడ కొత్తపల్లి సత్యనారాయణ నాగమణి అనే వాళ్ళు ఉండేవారు అని ఒకవేళ తెలుసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా విషయాన్ని తెలియజేస్తారన్నమాట. అలాగే మా తల్లి గారు ఎప్పుడైతే బ్రతికారో ఆవిడ ఒక మాట చెప్పారు ఏంటంటే, అమ్మా నీ బిడ్డ మరి ఈ రోజు నువ్వు బ్రతికావంటే అది కేవలము దేవుని కృపే, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ప్రభువు నమ్ముకో, ప్రార్థన చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మా అమ్మగారు ప్రార్థన చేసుకోవడం, నాకు ఊహ తెలిసినటువంటి తర్వాత కూడా, ఎందుకంటే అప్పటికే మా అమ్మగారు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి ప్రార్థన ఈ విషయాలన్నీ కూడా నాకు అంటే నేను పుట్టినప్పటి నుండి కూడా ఇంకా వేరే ఏ దేవునికి గాని దేవతకి గాని నేను మొక్కలేదు. దేవుళ్ళలోనే ఉన్నట్లు ఆ దేవుళ్ళలోనే మంచడానికి ప్రభు సహాయం చేశారు. మరి మీరు దేవుని యొక్క సేవలోనికి ఎలా వచ్చారు, అంటే దేవుని యొక్క పిలుపుని ఎలా మీరు పొందుకున్నారన్న విషయాన్ని మాకు తెలియజేస్తారా? ఓకే, మీరు ఒక మాట ఇందాక బాల్యం అని అడిగారు కదా, ఆ బాల్యంలో కూడా ఒక విషయం ఉందండి. నేను 5వ తరగతి దాకా వరకు ఎలిమెంటరీ స్కూల్లో, మా దగ్గరలో ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి దాకా చదువుకున్నాను. అప్పుడు మా తల్లిదండ్రులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నన్ను చదివించడం అప్పటికే చాలా కష్టంగా వాళ్ళు చదివించారు. 6th క్లాస్ లోనికి వెళ్ళాను. హై స్కూల్ అనమాట అండి. మా ప్రక్కన తొండవరం అనే గ్రామం ఉంటది, అక్కడికి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. మొత్తం మీద ఎలాగైతే నన్ను చదివించడానికి అప్పుడు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మా ఇంటి ఎదురుగుండా ఒకళ్ళ దగ్గర అప్పు చేసి, అప్పట్లో ఎంతో కదా ఒక 150 రూపాయలు ఎంతో మొత్తం పుస్తకాలకి, బ్యాగ్కి అన్నిటికి కూడా. అలా మొత్తం మీద నన్ను స్కూల్ కి పంపించారు. హై స్కూల్ మెట్లు ఎక్కాను. 6 నెలలు వెళ్ళుంటాను అంతేనండి నేను హై స్కూల్ 6th క్లాస్. అంతే. ఆ 6 నెలలు అయినటువంటి తర్వాత మరి ఏంటో తెలియదు కానీ ఇక నాకు స్కూల్ మీద ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. స్కూల్ లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని అనమాట. నన్ను ప్రతి ఒళ్ళు కూడా మరి ఆడుకునేవారు. ఆడుకోవడం అంటే వేరే రీతిలో కాదు, వీడు చదువు సరిగా లేనిటువంటి వాడిగా అటు ఇటు తిరుగుతున్నారని అందరూ నన్ను మరి ఎగతాళిగా చేయడం, మాట్లాడడం, ఇలా పరిస్థితి జరుగుతూ ఉండేది అనమాట. అప్పుడు మరి ఇలా ఉంటే బిడ్డ స్కూల్కి వెళ్ళకుండా ఆ చెట్లప్పుడు పొట్లప్పుడు తిరుగుతుంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అది బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? కదండి. అప్పుడు మరి అలాగా నా తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. అయ్యో ప్రభా, మరి నేను ఇంకొక మాట చెప్పాలండి, మా అక్క జన్మించినటువంటి 7 సంవత్సరాలు పుట్టానండి నేను. జన్మించిన 7 సంవత్సరాలకి దేవుడు నన్ను వారికి అనుగ్రహించడం జరిగింది 2వ సంతానంగా. మరొక విషయం ఏంటి అని అంటే, ఈ 7 సంవత్సరాలు మరి మా అమ్మగారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగా మా నాన్నగారు కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చారు. ఈ 7 అనేది మా జీవితంలో చాలా ఒక ప్రాముఖ్యమైనదిగా ఉన్నదండి. అయితే తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఇలాగా నేను స్కూల్కి వెళ్లకుండా ఉంటున్నప్పుడు నా తల్లి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండేది. ఏంటి ప్రభా, నా బిడ్డ యొక్క భవిష్యత్తు, వీడు స్కూల్కి వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఒక రాత్రి దేవుడి స్వరం ఆమెకి వినబడింది అనమాట. దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఎలాగంటే, అమ్మా, నేను నీకు ఇచ్చినటువంటి కుమారుణ్ణి నేను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను. మా అమ్మగారికి చదువు లేదండి. అయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నువ్వు చదువు అని అంటే, అది చదువు వచ్చినటువంటి వాళ్ళ ద్వారా చదివించుకుంటే అందులో స్పష్టంగా ఉన్న మాటలు ఏంటనంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఈ బిడ్డను నేను ఎరిగి తిని, ఈ బిడ్డను నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నా సేవ కొరకు నియమించుకున్నానని మాటలు, ఇర్మియాకు వచ్చిన మాటలు అక్కడ ఉన్నాయి. ఆ ఇర్మియా 1:4 ప్రకారంగా దేవుడు నన్ను సేవకు చిన్న వయసులోనే దేవుడి స్వరము ద్వారా ఆయన పిలుచుకున్నటువంటి ఆ తర్వాత మరి ఎలా ఏంటి అని అంటే, దేవుని స్వరం ఒక్కటే చెప్పరు కదండి, 2వది కూడా దేవుడు చెప్పారు. ఎలాగంటే, అమ్మా, నేను నీ కుమారుడు సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాను కనుక ఈ బిడ్డను నువ్వు తీసుకుని బాలుడైనటువంటి సమూయేలుని అన్న ఎలాగైతే దేవుని సన్నిధిలోకి తీసుకెళ్లి సమర్పించేసిందో, అలాగనే నీ కుమారుని కూడా
తీసుకుని వెళ్ళి దేవుడు కూడా మళ్ళా వీళ్ళకి చదువు అయ్యేసరిగా అంత జ్ఞానం లేదు కదండి. అందుకని దేవుడు చాలా డీటెయిల్ గా ఫలానా చోట అపోస్తులను ఎం సత్యానందం అయ్యగారు మా దగ్గరలోనికి వస్తా ఉండేవారు. సోమవారం జరుగుతూ ఉండేదండి. ఆయన పాస్టర్ గారు, ఆ దైవ సేవ మా పేరు తండ్రి గారు ఆయనకే తీసుకుని వెళ్ళి దేవుడి సేవకు సమర్పించమని ప్రభు మరి మా తల్లి గారికి చెప్పడం, వెంటనే మరి ఆ క్రమంలో మా నాన్నగారు అయితే మరి కొంచెం అభ్యంతర పెట్టారు. అంటే ఎందుకంటే అప్పటికి మా అక్కకి వివాహం అయింది, ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది, ఇక్కడ నేను మిగిలి ఉన్నాను కనుక వీడొక్కడే కదా మనకి ఆలనా పాలన దేనికైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం తేవాలన్నా ఈ టైంలో ఎలాగని చెప్పి మా నాన్నగారు దానికి అంగీకరించలేదు. అప్పుడు మరలా దేవుడు వాక్యం ద్వారా ఆదికాండం 22వ అధ్యాయము అబ్రహాము ఇస్సాకుల వృత్తాంతములో నుండి ప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, అబ్రహామును మరి తన కుమారుడైన ఇస్సాకును నేను బలిపని కోరినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీ కుమారుడు నేను బలిని కోరుకోవడం లేదు కానీ నా సేవ కొరకు కోరుకుంటున్నాను, కాబట్టి మీరు తీసుకుని వెళ్ళి సేవకు సమర్పిస్తే నేను గొప్పగా నా సేవలో నీ కుమారుడు నేను వాడుకుంటాను, అనేక మంది ప్రజల మధ్యలో నేను నిలవబెట్టుకుంటానని ప్రభు చెప్తే, అప్పుడు మా తండ్రి గారు వెంటనే ఆ రాత్రి ప్రతి రాత్రి దేవుని స్వరం అర్ధరాత్రి ఒక్కొక్కసారి 2 గంటలకి 4 గంటలకి 1 గంటలకి ఇలా కూడా ప్రభు మా తల్లిగారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆమె పాటలు పాడుతూ ఉంటుంటే నా చిన్నతనంలో కూడా నేను పాటలు అంటే ఆమె పాడేస్తూ ఉండేవారు నిదట్లో, నేను అవి ఎక్కడ మర్చిపోతారని చెప్పి నేను రాసేస్తా ఉండేవాడిని, పాటలన్నీ రాస్తా ఉండేవాడిని. అమ్మా నీకు రాత్రి పాట వచ్చింది అని అంటే, అదే బాబు నేను మర్చిపోయానంటే ఇదిగో అని చెప్పి మళ్ళీ నేను చెప్తా ఉండేవాడిని. అలాంటి ప్రత్యక్షతలు దేవుడు మా అమ్మగారికి ఎన్నో ఇచ్చారు. అలాగే నన్ను దేవుని సేవకి సత్యానందం అయ్య గారికి తీసుకుని వెళ్ళి సమర్పించడం జరిగింది. మీ యొక్క జీవితంలో మీ యొక్క వివాహాన్ని గురించినటువంటి మీకు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది, దైవజనులు పాస్టర్ గారు కూడా మా వందనాలండి. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని చేతపరచాలన్నటువంటి విషయాన్ని కూడా మాకు తెలియజేస్తారండి. తప్పనిసరిగానండి. అయితే నేను మరి పరిచర్యకి వెళ్ళినటువంటి తర్వాత చిన్న వయసులో, అనగా అప్పటికి నాకు 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపులో ఉంటాను. అక్కడికి నేను వెళ్ళేటప్పటికి దగ్గరగా నేను అక్కడ ఒక 9 సంవత్సరాలు నేను దైవజనుల అయ్యగారి దగ్గర సేవలో ఉండడానికి ప్రభు నాకు సహాయం చేశాను. అయితే ఈ 9 సంవత్సరాల సేవ అనుభవం గురించి ఒక మాట చెప్పమంటారండి. ఈ 9 సంవత్సరాలు నేను అక్కడ పరిచయం ఏమిటి అని అంటే గనక ప్రసంగాలు ఏమీ కాదు. అంటే మా అయ్యగారు ప్రసంగాలు చేయమను మరొకటి అనేటువంటిది కాదు, కానీ 9 సంవత్సరాలు అక్కడ నేను నేర్చుకున్నది, దేవుడు నాకు నేర్పించింది ఏమిటి అని అంటే పరిచర్య. అంటే దేవుని కృపను బట్టి దేవుడు చిన్ననాటి నుండి పాటలు పాడే ఆ తలాంతు ఆ వరం ప్రభు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క పాట ఇస్తా ఉండేవారు నాకు. ప్రతి కూడికలో కేవలం ఒక్కొక్క పాట పాడుతూ ఉండేవాడిని తప్ప నేను వాక్య పరిచర్య మరొకటి అది ఎక్కువగా మరి పరిచర్యలు నలగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సేవ అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వీళ్ళకేంటి తెల్లబట్లు లేకపోతే భవనాలు అది ఇది అని అనుకుంటారు. కానీ సేవ వెనకాల ఏమంటే చాలా మరి శ్రమలు ఆటుపోట్లు ఉంటాయనేటువంటి విషయం కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించరండి. కానీ 9 సంవత్సరాలు కూడా నేను చాలా మరలా నేను వివరించకూడదు కానీ బాత్రూములు శుభ్రం చేసే కానించి అనమాట, బాత్రూములు క్లీనింగ్ కానించి ఇంకా ఏదంటే అదనమాట. ఇంకా ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల కాదని పరిస్థితి లేదు. కొంతమంది నాతో పాటు సేవకు వచ్చినటువంటి వాళ్ళు ఆ పరిచయం చేయలేక ఆ పరిస్థితులు అక్కడ ఇదవలేక దగ్గరగా నా కళ్ళ ముందే ఒక 6 మంది పైగా సేవలో నుంచి బయటకు వెళ్ళిపోయారు చేయలేక. నా తోటి నా యొక్క ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఆయన ఏమో ముక్తేశ్వరాన్ని స్కూలు బస్సు మీద డ్రైవర్ గా చేస్తున్నాడు, మరొక అబ్బాయి దుబాయ్ వెళ్ళాడు, మరొక అబ్బాయి వైజాగ్ లో ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాడు. ఇలాగున చాలా చోట్లకి వాళ్ళు చెదిరిపోయారు అనమాట.
ఈ రోజు నేను ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు నేను వాళ్ళకి కనపడితే వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకుని నా గెట్టం పట్టుకుని వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకుంటారు. ఎందుకనంటే నా కొడుకుని సేవకి ఇచ్చానయ్యా, కానీ వాడు అక్కడ నిలబడలేకపోయాడు, ఇదిగో ఈ రోజు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడని, ఈ రోజు నువ్వు దేవుని సేవలో ఉన్నావు, అది మాకు చాలా ఆనందం అని కేవలం మా తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఎంతో మంది తల్లులు సంతోషించడం నా కళ్ళారా చూసి దాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతించాను. నేను ఈ 9 సంవత్సరాల పరిచయం నేను వివరించట్లేదు, కానీ చాలా అనమాట. ఇంకా తల్లిదండ్రులను విడిచి చిన్న వయసులో ఎంత భాగ్యం నుండి ఆలోచన చేయండి. ఆ చిన్న వయసులో అందరిని విడిచిపెట్టి మరి ఒక్కొక్కసారి చాలా బాధ కలిగితే నేను మా అయ్యగారి యొక్క ఇంట్లో బాగా పైకి వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఏడ్చి ప్రార్థన చేసుకుని నా హృదయంలో ఉన్న భారం అంతా దేవుడు చెప్పుకొని అప్పుడు కళ్ళు తెరిచి మామూలుగా వచ్చేవాడు. చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండేది. అమ్మగారు తిట్టినా అయ్యగారు ఒక్కొక్కసారి వాళ్ళు ఆత్మీయులు కాబట్టి దైవజనులు కాబట్టి ఒక మాట అన్నా నేనేమి కొంచెం బాధ వస్తే అట్ట మళ్ళీ మామూలే. అయితే తర్వాత నాకు అర్థమైంది అనమాట, వాళ్ళు గద్దించడం అది నాకు ఆశీర్వాదము తైలాభిషేకం అని ఈ రోజు నేను అర్థం చేసుకుని నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇప్పుడు వారు దేవుడి సన్నిధిలో ఉన్నప్పటికీ వారిని బట్టి ఎప్పుడు నేను ప్రభుని స్తుతిస్తాను. ఎప్పుడు నా ఆత్మీయ తల్లిదండ్రుల గురించి నేను ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు. నా స్నేహితులు కొంతమంది ఏంటి ఎలాగని కొంతమంది అలా అనకూడదు, వాళ్ళు మన ఆత్మీయ తల్లిదండ్రులని నేను వాళ్ళకి చెప్పేవాడిని ఆ టైంలో. అంటే ఆ కృప ఆ జ్ఞానం ఆ టైంలో దేవుడే కేవలం నాకు ఇచ్చారండి. అలాగున 9 సంవత్సరాలు నేను అయ్యగారి దగ్గర పరిచయంలో ఉండగా అప్పుడు దేవుని కృపను బట్టి నేను అయ్యగారిని అడిగాను ఒకరోజు, అయ్యా ఇంతకాలం నేను పరిచర్యలో ఇక్కడ ఉన్నాను కదా, మీరు నన్ను పంపిస్తే కనుక నేను ఎక్కడికి మీరు పంపితే అక్కడికి నేను వెళ్తానండి అని ఓ రోజు నేను అడిగితే, నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను, నీవు కరప అనే ప్రాంతానికి వెళ్ళిపో అని అయ్యగారు చెప్పారు. దేవుని మహాకృప మరి ఈ రోజు బర్త్డే రోజు నాడు కూడా దేవుడు అద్భుతం నేను ఊహించలేదండి. కరప అనే ప్రాంతానికి కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ రోజు అనుకోకుండా అది ఒక సర్ప్రైజ్ గా ఆ ప్రాంతాలన్నీ చూసి ఇక్కడే కదా మనం సేవ చేసింది, ఇక్కడే కదా మనం తిరిగారు. కానీ నేను చాలా మారిపోయింది. అక్కడికి వెళ్ళి రోజు వాళ్ళతో కొంచెం గడిపి రావాలని అనుకున్నాను, కానీ ఆ పరిస్థితులు చేంజ్ అయిపోయాయి అనమాట. ఎవరేంటో కూడా నన్ను గమనించలేదు. కాబట్టి ప్రభు చేతి మీద ఒకసారి ఎప్పుడైనా వెళ్దాం వచ్చేసి అలా కూడా కరపని ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్ది కాలం ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు తిరిగి మా అమ్మగారు అలాగే మా నాన్నగారు నేను కూడా వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ ఉండగా అప్పటికి నాకు 19వ సంవత్సరం వచ్చింది అనమాట అండి. ఆశ్చర్యకరంగా వివాహం విషయంలో కరపలో ఉండగానే ఒక మలుపులాగా నా జీవితంలో అది నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం. ఎందుకంటే 19 సంవత్సరాలంటే మీలో చాలా మందికి తెలుస్తారు కదా, చాలా చిన్న వయసు. నేను బలవంతంగా పెళ్లి చూపులకి వెళ్ళాను. రెండవదిగా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎలా వెళ్తారు అని అంటే చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, కానీ నేను పెళ్లి చూపులకి ఎలా వెళ్ళానంటే ఒక సువార్తకి వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ సిమెంట్ కలర్ ప్యాంటు ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తు. వెళితే అలాంటి పరిస్థితులలో అంటే ఎందుకు నేను అని అంటే కనుక చిన్న వయసు కదా, ఇంకా దేవుని యొక్క సేవలో ఎందుకు వెళ్ళాలి, ఇంకా మనం ఎక్కడ స్థిరపరచబడలేదు కదా, ఇప్పుడు వివాహం ఏంటని నేను అభ్యంతరం పెట్టాను మా తల్లిదండ్రులతోటి. కానీ ఆ టైంలో కూడా దేవుడి వాక్యం ద్వారా ఆదికాండం 2:18 నుండి ప్రభు మాట్లాడి మరి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడే దేవుడు చేసినటువంటి ఒక మిరకల్ ఒకటి ఉంది, చెప్పంటారండి, ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏమిటి అని అంటే గనక అప్పటికి నేను పక్కగా గాలి ఇస్తే గనక ఎగిరిపోయేలాగా నేను ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఇప్పటికప్పుడు అసలు చాలా కావచ్చు. మీరు మా పెళ్లి ఫోటోలు మీరు చూడాలంటే తప్పకుండా మీకు చూపిస్తామండి. నేను చాలా సన్నగా, ఈ ముఖం అంతా గుంటల కింద పడిపోయినట్టుగా పింపుల్స్ తో చాలా వికారంగా అసలు నన్ను రిజెక్ట్ చేయాలన్నమాట. ఎవరంటే పాస్టర్ గారు. కానీ అక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే పెళ్లి చూపులు ఇలాగే కూర్చుని ఉంటే
అందరూ అంటున్నారంట పెళ్లి చూపులు అంటేనే ఒక రకంగా ఇదిగా ఉంటది కదా. ఈ చిన్న పిల్లలు ఉంటారు కదా, పాస్టర్ గారి ఫ్రెండ్స్, అక్క అక్క చూద్ది గాని, ఆ పెళ్లి కొడుకుని చూద్ది గాని, పెళ్లి కొడుకుని చూద్ది గాని అనే ప్రక్కన ఆ కిటికీ తెరిచి, ఆ కిటికీ వద్దొద్దు నేను వెళ్ళను, ఎలాగైనా అక్కడ కూర్చోబెడతారు కదా అని అంటే, అలా కాదు అని బలవంతంగా తీసుకెళ్తే మొత్తం మీద కిటికీ తెరిచి చూడమనంటే, అప్పుడు ఆ కిటికీ తెరిచే కిటికీలో నుండి అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి నన్ను పాస్టర్ గారు చూస్తే, ఆ తర్వాత పాస్టర్ గారు చెప్పిన మాట అండి ఇది, నా ముఖం అంటండి వెలుగుతో ప్రకాశిస్తుందంట. చాలా అద్భుతం. ఆ రోజు ప్రకాశించకపోతేనండి ఈ రోజు మరి నేను ఇక్కడ సీట్లో కూర్చునేవాడిని కానేమనుకుంటాను. కానీ అలాగా దేవుడు నిజంగా అద్భుతం చేసి ఈ యొక్క వివాహం విషయంలో కూడా దేవుని కార్యం దేవుని చేస్తారు. 2004 మే 20వ తారీఖున మంచి ఎండల్లో మరి ఎంతో అద్భుతంగా పాసర్లపూడి లంకలో మా మావయ్య గారి యొక్క ఇంటి దగ్గరే ఆ యొక్క వివాహము ఎంతో ఘనంగా ఆ రోజుల్లో బిషప్ అమ్మగారు ఇక్కడ రాజమండ్రి బైబిల్ ప్లేస్ అమ్మగారు వాళ్ళ అబ్బాయి మరి అలాగే మా అయ్యగారు సత్యానందం గారు ఇంకా అనేక మంది దైవ సేవకుల సమక్షంలో మా పరిశుద్ధ వివాహము చక్కగా జరిగింది. దాన్ని బట్టి దేవునికి మహిమ. మీరు పరిచర్యకి అసలు ద్వారపుడి గ్రామానికి ఎలా వచ్చారు? ఈ గ్రామంలోనికి రావడానికి అసలు కారణం ఏంటి? ఒక విషయాన్ని మాకు తెలియజేస్తాను. ఓకే, తప్పకుండానండి. అయితే ఇప్పుడు వివాహం అయింది అంటున్నాను కదండి. వివాహం అయినటువంటి తర్వాత మరి కడపలో అప్పటికి మేము ఉన్నాం. పాస్టర్ గారు కొన్ని రోజులు అక్కడ ఉండడం, వివాహం అయిన కొత్త కాబట్టి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, అలాంటి పరిస్థితి జరుగుతుంది. ఈ లోపల సడన్ గా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, మై గారు ఒక రోజు నాడు నేనేమనుకున్నానంటే ఈ ప్రాంతంలో బాగుంది, పరిచర్య విస్తరిస్తుంది, క్రమక్రమంగా అందరికీ మనము పరిచయం అవుతున్నాం. మరి అర్ధకట్లని, బాపట్లని, కొరిపెల్లని, కాండ్రేగులని ఇలా ఈ ప్రాంతాలన్నీ తిరుగుతుంటుంటే దేవుడు నిజంగా అద్భుతమైన కార్యాలు అంటే మా సువార్త కూడా చాలా ప్రత్యేకంగా ఉండేదండి. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయడం కాదు, కానీ ఒక చోట వెళ్ళి అక్కడ మేము కూర్చుంటే అనేక మంది అక్కడికి వచ్చేసేవారు అనమాట. 10-15 మంది వచ్చేవారు. వచ్చేసి ఒక పాట పాడి ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేసేటప్పటికి వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. పాస్టర్ గారు మీరు ప్రతి బుధవారం రండి మా ప్రాంతానికి, లేక ప్రతి గురువారం రండి అనేలాగా మమ్మల్ని వాళ్ళు ప్రేమతో ఆహ్వానించేవారు. మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. మేము రాకపోతే కూడా వాళ్ళు ఒక్క వారం వెళ్ళకపోతే చాలా గొడవ పెట్టేశాం. అలా జరుగుతుండగా బాగానే ఉంది అనుకున్నప్పటికీ సడన్ గా మా అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి నువ్వు బయలుదేరి వెంటనే ద్వారపుడు వెళ్ళిపో అని చెప్పేశాను. అలా అన్నప్పుడు నేను ఒకసారి కానీ కమ్ముతున్నాను, ఇదేంటి ద్వారపుడు ఏంటి? ద్వారపుడు అంటే కేవలము అయ్యగారితో పరిచయంలో ఉన్నప్పుడు నేను ఆయనతో వస్తా వెళ్తా ఉండేవాడిని అంతే. చిన్న పిల్లవాడిగా నేను ఉన్నప్పుడు ఆయనతో వచ్చేసి వెళ్ళిపోయేవాడిని. కానీ పరిస్థితులు, ప్రాంతం గురించి నాకేం తెలియదు. ఏమీ తెలియదు. అప్పుడు వెళ్ళిపోమంటే సడన్ గా ఏం చేయాలి? అప్పుడు ప్రభు మీద ఆధారపడి ఒకటేమిటి అని అంటే దేవుని మీద విశ్వాసం, 2 దైవజనుల యొక్క మాటకు విధేయత చూపాలి. నేను అనుకున్నటువంటిది ఏంటంటే దైవ సేవకుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నువ్వు లేచి నీ దేశాన్ని, బంధువులు వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు నేను నా స్వగ్రామం నుండి వాకలగరం అనే ప్రాంతం నుండి దేవుని మాటకు లోబడి పశ్చిమ గోదావరి జిల్లా మార్కేరు వెళ్ళాను. అది మొదటి విధేయత. రెండవదిగా అక్కడి నుంచి దేవుని సేవకు పంపబడగా కరప అనే ప్రాంతానికి వచ్చాను. మరలా అక్కడి నుంచి దైవజనులు ద్వారపుడు వెళ్ళిపోమనంటే నేను ఇంకా మారుమాట మాట్లాడలేదు. ఎందుకనంటే దైవ సేవకులు ఏదైనా చెప్పారు అని అంటే అది వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా చెప్తారు. కాబట్టి దేవుడు సెలవు ఇవ్వకుండా వారు చెప్పరు కదా అని నేను లోబడి విధేయత చూపి అప్పటికప్పుడే మేము చిన్న ట్రక్ ఆటో పురమాయించుకుని మాకున్న కొన్ని సామాన్లు అందులో వేసుకుని మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ద్వారపుడు అనే గ్రామానికి మొట్టమొదటిగా మేము రాగానే ఆటో వాళ్ళని సెంటర్ లో ఆగి ఇక్కడ అద్దెకి ఎక్కడ తక్కువకి ఇల్లు దొరుకుతాయని ఒకళ్ళని అడిగితే చెప్పారు, బంగారమ్మ కాలనీకి వెళ్ళిపోండి అని. బంగారమ్మ కాలనీ కాబట్టి ద్వారపుడులో బంగారమ్మ కాలనీలోనికి మేము ఆటో తీసుకుని వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ షేక్ మీరాబీ గారు అని ఒక తల్లి గారు,
అమ్మా నేను ఇలాగా పరిచర్య కొరకు కొత్తగా వచ్చాను, ఎవరైనా అద్దెకి ఇల్లు ఉంటే ఇవ్వండి అని ఆ సెంటర్ లో నిలబడి అడుగుతుంటే వెంటనే రండి పాస్టర్ గారు మా ఇల్లు ఉంది, మా ఇంట్లో ఉంది కానీ అని చెప్పి ఆ తల్లి గారు షేక్ మీరాబీ గారు, ఇప్పుడు ఆమె లేరు, ప్రభునందు నిద్రించారు, ఆమె తీసుకుని వెళ్ళి ఆమె ఇంటిలో మాకు అద్దెకి అవకాశం ఇవ్వడం జరిగి వచ్చారండి. అలాగే వచ్చారు. ఓకే, ఈ పరిచర్యలో మీరు ఎలా ముందుకు సాగుతూ ఉంటుండగా మీకు ఏదైనా పరిచర్యలో కొంత మీకు ఇబ్బంది కలిగిన లేదా ఎదుటి వాళ్ళ ద్వారాగా ఏదైనా ఒకవేళ మీకు వినిపించినప్పుడు కానీ మీ యొక్క మనసు గాయపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయండి, లేకపోతే అంత సాఫీగా మీ పరిచర్యలో వెళ్తున్నారా? లేదు లేదు, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ కూడా చెప్తే మరి చాలా సమయం పడుతుంది కాబట్టి నేను టూకీగా 2 మాటల్లో చెప్పి వెళ్తానండి. మీరు ఎలా తీసుకుంటారు మీకు ఎటువంటి పరిస్థితి? అయితే నేను అక్కడికి కాలనీకి వచ్చానని చెప్పాను కదండి. అక్కడ మరి మేమున్నటువంటి ఇంటికి అప్పటికి కరెంట్ లేదు, ఒక చిన్న కిరసనాయిల పుట్టి అది వెలిగించుకునే వాళ్ళం, ఫ్యాన్ లేదు, మాకు వెనకాల చేలు ఉండేవి, షేక్ మీరాబీ గారి ఇంటి వెనకాల చేలే, ఆ పైరు గాలే మాకు ఏసీ గాలి, పైరు గాలే మాకు మంచి ఫ్యాన్ గాలి అనమాట. అలాగ మేము ప్రారంభించి అక్కడ మళ్ళా ఇంకొక ఇంట్లోనికి పోకల ధనరాజు గారని వాళ్ళ పాప గారు పద్మ గారని వాళ్ళ ఇంట్లో కూడా మరి కొన్ని దినాలు నేను అక్కడ ఉన్నానండి. అక్కడ పరిచర్యలో ఉంటూ మరి ప్రతి మంగళవారం దైవజనులు ఇక్కడికి వస్తూ ఉండేవారు. మళ్ళీ అలాగే సాయంత్రం మాటలు వారానికి 2 సార్లు నేను ఆ కాలనీలో కూడా సువార్త కూడికలు పెడతా ఉండేవాడిని. డ్రమ్ము తీసుకెళ్లి ఆ వీధిలో పాటలు పాడుతూ దేవుని గురించి చెప్తే ఎవరు కొందరైతే వచ్చి కూర్చొని సంతోషించేవారు, కొందరేమో మమ్మల్ని ఏమనుకునేవారంటే వీళ్ళిద్దరూ కూడా అప్పటికి చిన్న వయసు కాదండి, మా తల్లిదండ్రులు వచ్చి మా పరిస్థితులన్నీ చూసి అప్పగించేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మేమిద్దరమే ఉండేవాళ్ళం, ఆ కాలనీలో ఇద్దరేమో ఉండేవాళ్ళం. అందుకని మమ్మల్ని చిన్న వయసు కాబట్టి ఏమనుకునేవారంటే వీళ్ళు ఎక్కడి నుంచో లేచిపోయి వచ్చేసారు అని మాటలు మాట్లాడేవారు అనమాట. మేమిద్దరం సైకిల్ మీద పాసంగా నేను వెళ్తా ఉంటే అలా అనుకునేవారు అనమాట. కానీ మేము ఏమి పట్టించుకోలేదన్నమాట. అనేకమైనటువంటి అవమానాలు వచ్చినాయండి, నిందలు వచ్చినాయి, అనేక రీతులుగా, ఒకటని కాదు. సరైనటువంటి ఆహార పరిస్థితులు కూడా మాకు లేవు. ఒక పూట మాత్రమే మేము వంట చేసుకునే వాళ్ళం. ఏమండి, ఆ పొద్దున తినేసి మిగిలింది ఏమైనా ఉంటే అది దాచుకుని సాయంత్రం అదేనమాట నేను చెప్పేసేవాడిని పాస్టర్ గారితో, అమ్మా పొద్దున కొండేవు కాబట్టి అది సరిపోతుంది, దాన్నే సాయంత్రం మళ్ళా మనము తినేద్దామని చెప్పి, మాకు కూర ఏది ఉండేది కదండి. అప్పుడు ఒక పచ్చడి ప్యాకెట్ నేను ఒకటి తెచ్చేస్తే ఆ ప్యాకెట్ చక్కగా ఒక 4-5 రోజులు దాన్ని మేము ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. అలాగున పచ్చడి మెతుకులు తింటూ ఎటువంటి మరి అలా తింటున్నా కూడా మాకు ఇది లేదేంటి అనేటువంటి ఎంతో సంతోషం అనమాట. సంతోషపడేవారు చాలా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. దానిలో కూడా మేము అనుభవించేవాళ్ళం, ప్రభు మీద ఆధారపడ్డాం. మరి సరైనటువంటి అయితే ఒక్కరోజు మాత్రం నేను బాధపడ్డాను. అదేమిటి అని అంటే గనక అప్పటికి మొబైల్స్ ఇవేవి కూడా లేవు, అంటే ఉండేవి కానీ కొనుక్కునేటువంటి పరిస్థితి కాదు కాబట్టి కాయిన్ బాక్సులు ఉండేటువంటివి, కాయిన్ బాక్స్. ఆ కాయిన్ బాక్స్ కూడా ఇక్కడ రేలండి వీరరాజు గారని తాతయ్య గారు అక్కడ ఉండేది అనమాట ఒక బాక్స్. ఆ రోజు పాస్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతానంటే ₹5 కాయిన్ ఉందన్నమాట అండి. ₹5 నేను తీసుకుని ఫోన్ లో మాట్లాడించడానికి సైకిల్ మీద తీసుకొస్తున్నాను. సాయంత్రం చల్లపూట వేళ కరెక్ట్ గా సినిమా హాల్ సెంటర్ ఉంటుందండి. ఆ సెంటర్కి వచ్చేసేటప్పటికి పుల్లయ్య గారు సాయంకాలం వేడి పూరీలు వేస్తున్నారు, వేడిగా పూరీలు వేస్తున్నారు. ఆ పూరీలు చూసేటప్పటికి పాస్టర్ గారికి కొంచెం ఇది అనిపించి తింటే బాగుంటదని పూరీలు ఇప్పుడే వేస్తున్నట్లుగా ఉన్నారండి, పూరీలు తీసుకెళ్తే బాగుంటది అనే మాట. అంటే కొనండి అనలేదు కానీ పూరీలు తింటే బాగుంటది అనే మనసు ఆమెకు వచ్చింది. అప్పుడు మా జేబులో చూస్తే ఉన్నది ₹5. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను ఏమన్నానంటే, అమ్మా ఈ రోజు ఈ ₹5తో 5 కాయిన్లు తీసుకుని ₹5 పట్టుకెళ్తే 5 కాయిన్లు ఇచ్చేవారండి ఆయన. ఒక్కొక్క కాయిన్ మాట్లాడు, నేను ఆవిడ మాట్లాడుతూ కాయిన్ వేయడం అనమాట. అయిపోతున్నప్పటికీ ఇంకా చెప్పేవాళ్ళు ఇంకా అయిపోతుంది ఇది అని అంటే తర్వాత మాట్లాడతా. అప్పుడు మళ్ళీ వారానికో 10 రోజులకో ఏమన్నా రోజు వేయాలంటే కాయిన్లు కావాలి కదా, ఎప్పుడో వారానికి అసలు అయితే అప్పుడు ఆ రోజు నేను చెప్పిన మాట, అమ్మా ఈ రోజు 4 మాట్లాడేద్దాం,
ఫోన్ మాట్లాడేద్దాం, రేపు దేవుడు అవకాశం ఇస్తే పూరీలు కొనుక్కుందాం అని చెప్పారు. కానీ మనసులో బాధపడుతున్నాను. ఏంటి అని అంటే, ఏమండి, భార్య ఒక 2 పూరీలు, ఒక ప్లేట్ పూరి అడిగితే ఏమంటే కొనలేనటువంటి నిస్సాయ స్థితిలో నేను ఉన్నాను ఏంటని ఒక రకంగా నాకు చాలా బాధ కలిగింది. కానీ దాన్ని బట్టి కూడా సరే ప్రభా, ఏదేమైనా నీ చిత్తం నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో అలాగున ఎన్నో మరి శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, అవమానాలు గుండా ఏమంటే మేము ప్రయాణం చేసాం. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఒకటేనండి, దేవుని మీదే మేము విశ్వాసం కలిగి ఉన్నాం. ఎవరింటికి వెళ్ళి అమ్మా ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఒక సాల్ట్ బియ్యం ఇవ్వండి, లేకపోతే ఒక 10 రూపాయలు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి ఈ రోజు నాడు కూడా మేము కలిగి ఉండలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి వైపు కూడా చేయి చాపకుండా దేవుని వాక్యంలో ఉన్నట్లు మరి భక్తుడు దావీదు కీర్తనకారుడు చెప్తాడండి, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అన్నట్లుగా దేవుని చేతుల వైపే, దేవుని వైపే మేము చూసాం. దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని బలపరుస్తూ కాలనీలో నుండి తర్వాత మేము ఊళ్ళోకి ఇక్కడికి రావటం జరిగింది. షిఫ్ట్ అయ్యారు అనమాట. ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఎందుకు షిఫ్ట్ అయ్యామనంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రతి మంగళవారం తర్వాత ఆదివారం ఆరాధన కూడా ప్రారంభించాం. వారానికి 2 సార్లు ఆ సామాన్లన్నీ నేనే తెచ్చుకునేవాడిని అనమాట. అంటే వచ్చేవాళ్ళు కానీ వచ్చేసి వెళ్ళిపోయేవారు ఎవరికి వాళ్ళు. అన్ని మీరే తెచ్చుకుని తెచ్చుకుని నేను అన్ని సెట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. అందుకని మనకి ఇబ్బంది ఆఫర్ అయిపోతుంది. దగ్గరలో, అందులోనికి మందిరం దగ్గరలో ఉంటే ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినా వాళ్ళ కష్టం చెప్పుకున్నా బాగుంటదని అప్పుడు మేము ఈ పరిసర ప్రాంతంలోనికి వచ్చామండి. ఈ ఏరియాలో కూడా మేము చాలా ఇళ్లలో మేము నివాసం చేశాం. ఒకటి ఇక్కడ మరి డాక్టర్ శ్రీని గారు ఏమంటే ఆయన ఇంట్లో కూడా మరి మేము కొంతకాలం అద్దెకున్నామండి. అలాగే రంబాల వారి గృహంలో కూడా మేము అద్దెకి కొంతకాలం ఉన్నామండి. అలాగే డేలర్ సత్యనారాయణ గారు వారి యొక్క ఇంట్లో కూడా కొంతకాలం మేము నివాసం చేశామండి. అలాగే కుమారుడు సుబ్బారావు గారని ఇక్కడే దగ్గరలో ఉంటారు, అక్కడ కూడా వారి ఇంట్లో కూడా మేము ఉండడం. ఇలాగున మేము దగ్గరగా 7 గృహాల వరకు కూడా అద్దెలు మారుతూ వచ్చారు. అద్దెలు అంటే పిల్లలను పెట్టి ఏదో అంటారు కదండి. అలాగున ఒకవేళ ఇంకా ఏ ఇల్లు అయినా రాఘవుల గారు, సంగీత రాఘవుల గారు తాతయ్య గారు అనమాట అండి. ఇక్కడ కూడా మేము అక్కడ వాళ్ళకి పాత ఇల్లు ఒకటి ఉండేది ఎదురుగుండా, ఆ ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమించేవారండి. వారు అన్యులైనప్పటికీ కూడా సంగీత రాఘవుల గారు, మా అమ్మగారు అయితే నన్ను చాలా ప్రతిరోజు సాయంత్రం ఆవిడ మంచి టీ నాకు ఇస్తా ఉండేది అనమాట. నేను వెళ్తే చాలు మంచి అప్పుడే తీసినటువంటి పాలతో పాస్టర్ గారికి టీ పెట్టు అనేవారు తాతయ్య గారు. ఏమంటే ఆయనతో కాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ అలాగా అందరూ మమ్మల్ని, అన్ని వర్గాల వారు మమ్మల్ని ప్రేమించారు. అంటే అవమానాలు ఎదురయ్యాయి, అదే సమయంలో కూడా దేవుని ప్రేమ చూపించేటువంటి బిడ్డల్ని కూడా దేవుడు అనేకుల్ని మాకు అనుగ్రహించడం జరిగింది. చివరిగా మీరు దేవుని యొక్క పరిచర్యలో ఇంకా మీరు ఏ కార్యాలు చేయాలని తృష్ణ కలిగి ఉన్నారు? దేవుని యొక్క నడిపింపు విషయంలో కానివ్వండి, పరిచర్య విషయంలో కానీ ఎటువంటి కార్యాలు ముందు చేయాలని ఒక తృష్ణతో ఉన్నారు? తప్పనిసరిగా చివరిగా నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. మరి ఇప్పుడు ఈ గృహాలు మారేమని చెప్తున్నాం కదా, అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎంతకాలం అని ఈ అద్దె స్థలంలో మేము ఇంటి గురించి ప్రార్థన చేయలేదండి, మందిరం గురించి ప్రభుని అడిగాం. ఇక్కడ మున్సిపల్ గారి దొడ్లో సాల ఉండేది, అక్కడ చాలా గొత్తుల్లో మరి చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. మందిరము ప్రక్కనే కూడా ఇల్లు చిన్న పాకేసుకుని అందులో ఉండేవాళ్ళు. అలాంటి టైంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి పరిచర్య కొరకు ఈ స్థలాన్ని ప్రభువు చూపించడం జరిగింది. ఈ స్థలాన్ని చాలా మరి పాడుపడిపోయినటువంటి స్థలముగా ఉండేది. ఎవరు కూడా దీని వైపు చూసేవారు కాదు, ఇష్టపడేవారు కాదు ఇక్కడ రావడానికి. కానీ దేవుడు ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి కోరుకుని ఆయన మందిరంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రభు సహాయం చేసినప్పుడు ఆశ్చర్యకరంగా మొట్టమొదటిగా క్రింద మరి మందిరం జరిగేదండి, ఆరాధన జరిగేది. ఆ తర్వాత పైన స్లాబ్ వేసుకుని ఇది మందిరంగా కింద గృహంగా మార్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు.
క్రమక్రమముగా అంచెలంచెలుగా ఈ పరిచర్య సంఘ సరిహద్దుల్లో కూడా దేవుడు విశాలపరుస్తూ ప్రక్కన కూడా మరి కోసం బంగారమ్మ గారు వారి యొక్క స్థలమును కూడా దేవుని పని కొరకు అడిగినప్పుడు వారు కూడా ఎంతో మంచి మనసుతో ఆ రోజుల్లో నిజంగా చెప్పాలంటే మరి ఇంకా ఎక్కువ డబ్బులు వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా దేవుని పని కొరకు ఇవ్వాలనేటువంటి మంచి మనసుతో ఏమండి వాళ్ళ అబ్బాయి శ్రీని గారు వాళ్ళ సత్యమణి గారు కూడా మరి ఎందుకంటే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రార్థన చేయించుకుంటా ఉంటారండి. ఆ విధానాన్ని బట్టి దేవుని మీద వారికి ఉన్న ప్రేమను బట్టి ఆ ప్రక్కన ఉన్నటువంటి స్థలం కూడా వారు మంచి చాలా తక్కువ ధరకని చెప్పాలి అది ఇవ్వడానికి, మరి మందిరాన్ని విశాలపరచడానికి, కింద ఆవరణముగా అక్కడ భోజనాలు పెట్టుకోవడానికైనా ఇతర కార్యక్రమాలు జరిగించుకోవడానికి ప్రభు సహాయం చేసి ఇంతవరకు కూడా ప్రభు తోడుండి నడిపిస్తున్నారు. ఆ మందిరం కూడా మరి విశాలపరచాలనే పరిస్థితుల్లో పనులు జరుగుతున్నాయండి. అంటే ఈ మందిరాన్ని ఇంకను పెద్దదిగా చేసి ఒక దర్శనం ఉందండి, ఒక వాగ్దానం కూడా దేవుడు ఇచ్చారు. రాగల దినాల్లో దేవుడు మరి నూతనమైనటువంటి ఆత్మల్ని దేవుడు నడిపిస్తానని, జనులు తండోపదండాలుగా ఏమండి వస్తారని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికేనేమో దేవుడు మందిరాన్ని విశాలపరుస్తున్నారని మేము విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, మరి మేము కలిగి ఉన్నటువంటిది అలా ఒక్కటేనండి, దేవుడు ఏ యోగ్యత లేని మమ్మల్ని దూతలు చేయలేని దివ్యమైనటువంటి సేవ ధూళి అంటే మాకు ఇచ్చారు కనుక దేవుడు మాకు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా యథార్థంగా ఈ సేవలో మేము ముందుకు అడుగులు వేయాలని ఆశపడుతున్నాం. 2, దేవుని కొరకు అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించాలి అనే ఆశ మేము కలిగి ఉన్నామండి. ఆస్తులు సంపాదించాలని మేము సేవకు రాలేదు, ఆత్మలను సంపాదించాలనే ఆశ మేము కలిగి ఉన్నాం. ఏమంటే ఎప్పటికే దేవుడు కొన్ని ఆత్మలను మాకు అప్పగించారు, దేవుడు కొన్ని ఆత్మలను ఏమండి చక్కని బిడ్డలను దేవుడు మాకు ఇచ్చారు, మందనిచ్చారు. కాబట్టి ఆ సంఘాన్ని మరి మేము కాస్తూ ఏమంటే దేవుడు మాకు అప్పగించినటువంటి మందను దేవుని యొక్క రాజ్యం కొరకు వారిని సిద్ధపరుస్తూ ఈ యొక్క సేవలో మేము ముందుకు వెళ్ళాలని మరి మేము ఆశిస్తున్నామండి. దేవుడు చక్కని మరి అన్ని రీతులుగా కూడా అందమైన, అనుకోగలిగిన, ఆత్మీయత కలిగినటువంటి మంచి భార్యను దేవుడు నాకు దయచేశారు. నాకు 2 బిడ్డల్ని కూడా దేవుడు అనుగ్రహింప చేశారు. పెదబాబు ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ చేస్తున్నాడండి. ఆ బిడ్డ ఎడలో కూడా ఒక దర్శనం మేము కలిగి ఉన్నాం. ఒక మిషనరీ డాక్టర్ గా బిడ్డను చూడాలనే ఆశ ఉంది. చిన్నబాబు 9th క్లాస్ వస్తాడు, ప్రీతం అభిషేక్. మరి తల్లిగారు ప్రభు యొక్క పిలుపుని అందుకుని ఆమె దైవ సన్నిధికి వెళ్ళారు గడిచిన దినాల్లో. నాన్నగారు మరి అన్ని రీతులుగా మాకు అండగా ఉంటూ ప్రతి విషయంలో మా కోసం ప్రార్థన చేస్తూ మమ్మల్ని అన్ని రీతులుగా ఆయన ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళడానికి చక్కని కుటుంబాన్ని, చక్కని ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చారండి. దాన్ని బట్టి మేము మనసారా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు మాకు అప్పగించినటువంటి సేవలో నమ్మకంగా, యథార్థంగా మేము ముందుకు వెళ్ళి ఇంకా మా తుది శ్వాస వరకు కూడా, ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన కొరకే, ఆయన సేవలోనే మేము అరిగిపోవాలని ఆశ మేము కలిగి ఉన్నామండి. నేను ఎప్పుడూ ఒకటి కోరుకుంటాను, ఆ మాట ఒకటి మీకు చెప్పమంటారా? అదేమిటి అని అంటే, నేను చేసే ప్రార్థనలో, దేవా నీ సేవలో నేను అరిగిపోవాలే గాని తుప్పు పట్టకూడదు అని నేను ప్రార్థన చేసుకుంటానండి. అంటే సేవలో అరిగిపోవాలే గాని తుప్పు పట్టకూడదు. ఎందుకంటే తుప్పు పట్టింది దేనికి కూడా పనికిరాదు కనుక సేవలో అరిగిపోవాలి, కరిగిపోవాలని ఆశ మేము కలిగి ఉన్నాం. మా కొరకు దేవుడు మాకు అప్పగించినటువంటి ఈ పరిచర్య కొరకు, అలాగే అనపర్తిలో కూడా బ్రాంచ్ సహవాసాన్ని దేవుడు ఇచ్చారండి. అక్కడ కూడా కొంతమంది బిడ్డలు రక్షించబడ్డారు. సంఘంగా ప్రతి ఆదివారము మరి సాయంకాలం సర్వీస్ అక్కడ ఆరాధన జరుగుతుంది. కొంతమంది బిడ్డలు కూడుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతానికి స్థిరమైనటువంటి స్థలం లేక ఒక కమ్యూనిటీ హాల్లో అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. అక్కడ కూడా పరిచర్య కొరకు ఒక సొంత స్థలము, ఎవరి ఒక మంచి మందిరము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. ఈ విషయాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనసారా నా 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఓకే, తప్పకుండా అండి.
మీ విలువైనటువంటి సమయాన్ని మా కొరకు మీరు వెచ్చించి మీ యొక్క జీవిత విధానాన్ని అంతటిని కూడా మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అమ్మగారికి మీకు కూడా తెలియజేసుకుంటున్నాం. మీ సాక్ష్యాన్ని లేకపోతే మీ అనుభవాలు విన్నటువంటి తర్వాత మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన మాకు కలుగుతుందండి. ఎందుకంటే మేము ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎవరైనా ఉన్నారని అంటే పలానా వాళ్ళని చూసి నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటారు చూసారు. ఆ విధానాలన్నీ కూడా ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా దేవుని యొక్క సేవకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు కానీ, దేవుని యొక్క సేవకుల్లో ఉన్నటువంటి ఆ విధానం కానీ మేము చాలా విషయాలు నేర్చుకున్నామండి. మా కొరకు మీరు ఈ సమయాన్ని వెచ్చించి మాకు తెలియజేసినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మా ఇంటర్వ్యూ తెలుస్తున్నాము.